హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జాబ్ కనెక్ట్. సో ఇప్పుడు మీ ముందుకు ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చానండి. అది స్కాలర్షిప్స్ అనమాట. స్కాలర్షిప్ ఓన్లీ ఫర్ గర్ల్స్ స్టడీస్ మటుకే స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ స్కాలర్షిప్ కూడా ఓన్లీ ఫర్ డిగ్రీ కోర్సెస్ అనమాట. ఎవరు ఇస్తున్నారంటే ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్. అండ్ దే ఆల్సో ప్రొవైడ్ సివిల్ కోచింగ్స్ అనమాట. సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కోచింగ్, అండ్ క్యాట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా కోచింగ్ అనేది డిగ్రీతో పాటుగా అడిషనల్గా వాళ్ళు కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాళ్ళ కాలేజ్లో చదవాలి అంటే కనుక, అండ్ నెక్స్ట్ వాళ్ళ కాలేజ్లో చదివిన వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది వస్తుందండి. దట్ ఈస్ ద గర్ల్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ టెస్ట్ ఫర్ డిగ్రీ కోర్సెస్. దాన్నే వాళ్ళు ఎన్టీఆర్ జస్ట్ అని పిలుస్తారు. అది ఈ అకాడమిక్ ఇయర్ 24 to 25 అకాడమిక్ ఇయర్కి రిలీజ్ అయిందండి. సో ఈ టెస్ట్ అనేది ఇక్కడ చెప్తున్నారు కదా, ఇట్ ఈస్ అండ్ మెమోరియల్ ట్రస్ట్ ఈజ్ కమిటెడ్ టు ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ for the meritorious girls students who wish to prepare for CAT and civil services exam. ఇక్కడ చూడండి, ఎవరైతే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి అందులో నుంచి 25 స్టూడెంట్స్ని మెరిట్ స్టూడెంట్స్ని వాళ్ళకు సపరేట్ చేస్తారు. సో ఆ మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారండి ఫర్ స్టడీయింగ్ డిగ్రీ ఇన్ ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్. ఇక్కడ ఒకసారి సరిగ్గా చెక్ చేసుకోండి. ఎవరైతే ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్లో చదువుతారో వాళ్ళకే ఈ టెస్ట్ అనేది ఈ టెస్ట్ వర్తిస్తుంది. అండ్ ఆ టెస్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే స్కాలర్షిప్ అనేది వస్తుంది అనమాట. అయితే ఫస్ట్ వచ్చిన 25 స్టూడెంట్స్కి మట్టికే మెరిట్ వచ్చిన 25 స్టూడెంట్స్ మట్టికే వాళ్ళు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ 10 స్టూడెంట్స్కి 5,000 per month ఫర్ 3 years. డిగ్రీ అంటే 3 years కదండి. ఆ 3 years కూడాను ప్రతి మంత్ 5,000 రూపాయలు అనేది చదివిస్తారు ఫ్రమ్ ఫస్ట్ టు 10th ర్యాంక్. అండ్ నెక్స్ట్ 15 స్టూడెంట్స్ వచ్చేటప్పటికి ఫ్రమ్ 11th to 25th వచ్చేటప్పటికి 3,000 per month ఫర్ 3 years. 3 years పాటు 3,000 అనేది ఇస్తారు నెక్స్ట్ 15 స్టూడెంట్స్కి. సో ఎలిజిబిలిటీ వచ్చేటప్పటికి గర్ల్స్ అపేరింగ్ ఫర్ ద ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అండ్ సిబిఎస్ఈ 12th standard 2024 ఫ్రమ్ అక్రాస్ ఇండియా. అంటే ఎవరైతే ఇంటర్ సెకండ్ ఇయర్ చదివిన వాళ్ళు, అలాగే సిబిఎస్ఈలో 12th standard చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఈ టెస్ట్ రాయడానికి. టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా చెప్పారండి. ఆబ్జెక్టివ్ టైప్ అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేటప్పటికే 100 మార్క్స్, డ్యూరేషన్ 2 hours అనమాట. టెస్ట్ కాంపోనెంట్స్ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. జనరల్ అవేర్నెస్ ఉంటుంది, దాంట్లో కరెంట్ అఫైర్స్, రీజనింగ్, బేసిక్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఆఫ్ 12th standard. అంటే మీరు ఇంటర్మీడియట్ బేస్ మీదే మీకు ఇంగ్లీషు, మ్యాథ్స్ అనేది ఉంటుంది. ఇంకా రీజనింగ్, కరెంట్ అఫైర్స్ అనేవి నార్మల్గానే ఉంటాయన్నమాట. అండ్ డేట్ అండ్ టైం వచ్చేటప్పటికి June 9th ఈ టెస్ట్ కండక్ట్ చేస్తారండి. మార్నింగ్ 10 to 12 noon వరకు కండక్ట్ చేస్తారు. సో మీరు వెళ్ళేటప్పుడు ఏంటంటే 2 passport size ఫొటోస్, బ్లాక్ బాల్ పాయింట్ పెన్, రైటింగ్ ప్యాడ్, ఫోటో ఐడి కార్డ్ ఆర్ కాలేజ్ ఐడి కార్డ్. అంటే ఏదైనా గవర్నమెంట్ ఐడి కార్డు ఉందనుకోండి, అది తీసుకెళ్ళినా పర్లేదు. లేదు అనుకుంటే మీకు ఇంటర్మీడియట్ కాలేజ్ ఐడి కార్డు ఉంటుందిగా, అది తీసుకెళ్ళినా సరిపోతుంది. సో ఈ టెస్ట్ అసలు ఎక్కడ రాయాలి ఏంటి అంటే కనుక ఎన్టీఆర్ కాలేజ్లోనే రాయాల్సి ఉంటుందండి. ఓకే, చూడండి ఇక్కడ టెస్ట్ చూడండి వెన్యూ వచ్చేటప్పటికి ఎన్టీఆర్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్, హిమాయత్ నగర్ విలేజ్, మొయినాబాద్ మండల్, తెలంగాణ. హైదరాబాద్లో ఈ టెస్ట్ అనేది ఉంటుందండి. ఎన్టీఆర్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ అంటే ఆ కాలేజీలోనే టెస్ట్ రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరైతే డిగ్రీ ఆ కాలేజ్లో చదువుదాం అనుకుంటున్నారో వాళ్ళకి మటుకే ఈ టెస్ట్, అందులో క్వాలిఫై అయిన 25 స్టూడెంట్స్కి వాళ్ళు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అయితే ఈ టెస్ట్కి ఎంత ఫీజు పే చేయాలంటే 250 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద పే చేయాల్సి ఉంటుందండి. సో దానికి గాను మీరు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదండి, www.ntrcollegeforwomen.education అని. ఆ వెబ్సైట్ గూగుల్లో టైప్ చేస్తే మీకు డైరెక్ట్గా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ పేజ్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేస్తే సరిపోతుందండి. అప్లై నవ్వని కొడితే సరిపోతుంది. మీ బేసిక్ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేస్తే సరిపోతుంది. అండ్ మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కనుక కింద కాంటాక్ట్ నెంబర్ అనేది ఇచ్చారండి, ఆ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే, దట్ ఈస్ ఫ్రమ్ ద 15/5/2025 అంటే May 15th నుంచి June 7th వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదు మీకు ఇంకా అదంతా ప్రాసెస్ కష్టం అనుకుంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఇచ్చారండి. ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసినా సరే రిజిస్టర్ పేజ్ అనేది మీరు మొబైల్లోనే చేసేసుకోవచ్చు.
అండ్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు త్రూ ఫోన్పే, డెబిట్ కార్డ్, ఇలా కూడా మీరు రిజిస్ట్రేషన్ ఫీజు అనేది పే చేసుకోవచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో డిగ్రీ చేద్దామని చెప్పేసి వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది పే చేసి ఎగ్జామ్కి రిజిస్టర్ అవ్వండి. ఓకే. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్ ప్రకారం నేను చెప్తున్నాను. ఇలా గూగుల్లో టైప్ చేశారనుకోండి, మీకు ఇలా ఎన్టీఆర్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ అని ఓపెన్ అవుతుంది అనమాట. సో కంగారు పడొద్దు, ఇదేంటి స్కూల్ది చూపిస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ ఏదైతే ఉందో చూడండి, అనౌన్స్మెంట్స్ అన్న దగ్గర డియర్ క్యాండిడేట్స్ క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఫర్ ఎన్టీఆర్ జస్ట్ టు డిగ్రీ ఫర్ ఉమెన్. సో ఇక్కడ మీరు పేజ్ ఇలా క్లిక్ చేశారనుకోండి, మీకు పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుందన్నమాట. ఓకే. సో ఇలా వస్తుంది, ఎన్టీఆర్ మెరిట్ స్కాలర్షిప్ ఫర్ డిగ్రీ 9/6/24, అంటే June 9th ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, వాళ్ళ కాలేజ్లోనే కండక్ట్ చేస్తారు. సో కాలేజ్ అనేది ఇలా ఉంటుంది, దీన్ని జస్ట్ అని పిలుస్తారు, ఎగ్జామ్ పేరు జస్ట్ అంటారు, గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ టెస్ట్ అని చెప్పి. ఓకే. ఎలిజిబిలిటీ, టెస్ట్ ప్యాటర్న్, టెస్ట్ కాంపనెంట్స్, వెన్యూ, డేట్ అండ్ టైం, నోట్, ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి, అప్లై నవ్ అనే బటన్ ఉంది కదా, ఇలా అప్లై నవ్ అనే బటన్ అనేది క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుందండి పేజీ, ఎన్టీఆర్ స్కాలర్షిప్ టెస్ట్ ఫర్ ఉమెన్ డిగ్రీ అని. ఇక్కడ చూడండి, పేమెంట్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు 250 అని, మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, డేట్ ఆఫ్ బర్త్, నేమ్ ఆఫ్ ద కాలేజ్, కాలేజ్ అడ్రస్, పిన్ కోడ్, స్టేట్, ఇలా అన్ని డీటెయిల్స్ ఫిలప్ చేసేయండి. ఓకే. ఫిలప్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ద మదర్, డిస్ట్రిక్ట్, స్టేట్, ఫాదర్ ఆక్యుపేషన్, మదర్ ఆక్యుపేషన్, మదర్ నేమ్, అడ్మిషన్ రిక్వైర్డ్ ఫర్, అంటే అసలు ఈ కాలేజ్లో మనకి ఏ కోర్సెస్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి తెలిసిపోతుంది. BA హిస్టరీ, మీరు BA హిస్టరీనా, పొలిటికల్ సైన్సా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, సైకాలజీ, మాస్ కమ్యూనికేషన్, BBA, ఈ కోర్సెస్ మటుకు ఆ కాలేజ్ ప్రొవైడ్ చేస్తుందండి. ఈ కోర్సెస్లోనే టెస్ట్ రాసిన వాళ్ళకి, సెలెక్ట్ అయిన 25 స్టూడెంట్స్కి వాళ్ళు స్కాలర్షిప్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకే. ఈ కోర్సెస్ మీరు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో హైదరాబాద్లో, సో వాళ్ళు ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చదువుకొని ఒకసారి టెస్ట్కి అయితే అప్లై చేసింది. ఇలా పే అని కొట్టంగానే మీకు UPI ID కూడా ఇచ్చేసిందండి. UPI ID ద్వారా కూడా మీరు పే చేసుకోవచ్చు అనమాట. ఓకే. నా కంటెంట్ నచ్చినట్టయితే కనుక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.